నీట్లో గ్రేస్ మార్కులు వేసిన వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్. పదే పదే పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతారని, ఆ విషయాన్ని కేంద్రం గమనించాలని సూచించారు. విదేశాల్లోనూ నీట్ సెంటర్లు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ తీరును ఆయన తప్పుపట్టారు. 63 మందికి ఇవాళ ఎన్టీఏ ప్రత్యేకంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఇవాళ వాళ్ళు నిర్వహిస్తారు. ఇవాళ గ్రేస్ మార్కులు తీసేసి రిజల్ట్ ఇచ్చడం, లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది చాలా అన్యాయం. ఎందుకంటే గ్రేస్ మార్కుల సిస్టమ్ అనేది ఎక్కడ ఉండదు. లేట్ వచ్చిన దానికి అలవ్ చేయడం అనేది ఎక్కడ ఉండదు. ఇవాళ తెలంగాణ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తేనే లేట్ వస్తేనే అలవ్. అలాంటివి ఇవాళ మళ్ళీ గ్రేస్ మార్కులు లేట్ వచ్చినందుకు గ్రేస్ మార్కులు రాజేయడం అనేది చాలా అన్యాయం. ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఎన్టీఏ అనేది ఇవాళ అక్రమార్కుల చేతిలో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళతో కుమ్మక్కడానికి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్టీఏ పెట్టే ఎగ్జామ్ ఇవాళ మీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఎన్టీఏనే నీటిని రద్దు చేసి రాష్ట్రాలకే దీన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యప్రదేశ్లో 2000 సంవత్సరంలో వ్యాపక కుంభకోణం ఏ విధంగా వైద్య విధాన పరిశోధన జరిగిందో ఇది మరి అలాంటి ఒక స్కామ్ లాగానే ఇది కనిపిస్తుంది. కాబట్టి కేంద్ర విషయంలో తూతు మంత్రంగా వివరిస్తున్నది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ సెంటర్లో దేశవ్యాప్తంగా 571 సెంటర్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఇండియాలో 14 సెంటర్లు ఉన్నాయి. అక్కడ మన సిబ్బంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.